హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చామన్నమాట. మనం ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి E9 రోడ్డుకి సంబంధించి ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అన్నది మీకు అయితే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపించడానికి అయితే నేనే ప్రయత్నిస్తాను. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నెక్కల్ నుంచి అయితే కృష్ణాయిపాలెం వరకు అయితే ఈ రోడ్డు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేశారు. మనం 15 రోజుల క్రితం వచ్చినప్పుడు ఓన్లీ ఏంటంటే ఈ కంకర్ని అయితే పోసి సదునేది చేస్తున్నారు. ఇప్పుడైతే ఒక పక్క ఇటు నెక్కల వైపు అయితే ప్రజెంట్ క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలానే అటు కృష్ణాయిపాలెం వైపు అయితే తార్ రోడ్డు కూడా అయితే వేస్తారన్నమాట. అటు కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ E9 రోడ్డు పనులు వచ్చేసి ఆర్వీఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. 436.09 కోట్ల రూపాయలతో అయితే ఈ కృష్ణాయిపాలెం నుంచి నెక్కల వరకు అయితే ఈ 14 కిలోమీటర్ల పనులు అయితే చేస్తారన్నమాట. మనం అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంది, అలానే ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే చాలా మార్పు అయితే వచ్చిందండి. ఈ రాజధాని ప్రాంతంలో రోడ్లు పని అనేది చాలా వేగంగా అయితే చేస్తారన్నమాట. ప్రజెంట్ ఇటువైపు ఎక్కడ ఎలా ఉంది అంటే ఇది N9 జంక్షన్ రోడ్ దగ్గర ఈ పక్కన అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. అలానే N6 రోడ్డు వరకు అయితే ఈ తార్ రోడ్డు పనులు అయితే జరిగినాయి. అది కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అన్నది మీరే చూడండి. చూసారు కదండి, ఇక్కడైతే ఈ రోడ్డు అంతా లెవెల్ అయితే చేసి ఈ పనులు అయితే చేస్తున్నారు. అలానే ఇటువైపు మంచినీటి పైపు లైన్ పనులు కూడా జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు మనం ఇటు సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. ఈ కృష్ణాయిపాలెం వైపు ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి ఈ పనులు అన్నది కూడా మీరే చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ రోడ్డుకి సంబంధించి పనులు లేటుగా బిగిన్ చేసినా కానీ చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఎలా ఉంది అన్నది కూడా. ఈ E9 రోడ్డు వచ్చేసి 6 లైన్లు అయితే ఉంటుందండి, 3+3గా. ఈ రాజధాని ప్రాంతంలోనే ఈ E9 రోడ్డు వచ్చేసి చాలా పెద్ద రోడ్డు అనమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. తార్ రోడ్డు పనులు అయితే ఇటువైపు కంప్లీట్ అయితే చేశారండి. ఇక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది చాలా పెద్ద రోడ్డు అండి. ఇక్కడే చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే కంప్లీట్ అయితే చేశారు, ఒకవైపు కూడా తార్ వేయడం కోసం అంతా రెడీ అయితే చేశారనమాట. అలానే ఈ మంచినీటి పైప్ లైన్, కేబుల్ లైన్స్ పనులు కూడా అయితే చేయాలి. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా మధ్యలో ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా. ఈ రోడ్డు చుట్టుపక్కల కూడా మొత్తం ఫుట్పాత్, అలానే సైకిల్ ట్రాక్, అలానే స్టార్క్ వాటర్ డ్రైనేజీ అనే యూటిలిటీ కారిడార్ కూడా అయితే వస్తాయండి. ఇంకా 2-3 రోజుల్లో అయితే ఇటు సైడ్ కూడా ఈ తార్ రోడ్డు పనులు అనేది కంప్లీట్ అయితే చేస్తారంట. ఇక్కడైతే ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఈ N9 రోడ్డు కాడి నుంచి N8 రోడ్డు వరకు అయితే ఇటువైపు కంప్లీట్ అయితే చేశారండి. ఒక లైను ఇదంతా చూశారు కదా, సైడ్ డివైడర్ కూడా అయితే ఎలా ఉందో. బడ్జెట్ టూర్స్ హైదరాబాద్ కేవలం 11,000 రూపాయలకే కాశ్మీర్ టూర్, 12,000 రూపాయలకే కేరళ టూర్, 9,999 రూపాయలకే కులు, సిమ్లా మరియు మనాలి టూర్, 15,000 రూపాయలకే లడక్ టూర్. మీ బడ్జెట్ తో మా బడ్జెట్ టూర్స్ ని సంప్రదించండి. బడ్జెట్ టూర్స్, మాదాపూర్, హైదరాబాద్. కాంటాక్ట్ 7799941545. ఒకవైపు అంతా కంప్లీట్ అయితే చేసి మిషనరీని అయితే అక్కడైతే ఉంచారండి. మళ్ళీ ఇటువైపు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి పనులు అనేది ఇంకా స్టార్ట్ అయితే అవుతాయి అనమాట. ఇవన్నీ చూడండి మిషనరీ అంతా ఎలా ఉందో. ఈ రోడ్ వచ్చేసి N1 రోడ్ నుంచి N12 రోడ్డు వరకు అయితే క్రాస్ అయితే అవుతుందండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు N9 రోడ్ నుంచి N8 రోడ్డు వరకు అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ N8 రోడ్డు వరకు అయితే ఈ కంప్లీట్ అయితే చేశారు. మధ్యలో ఇక్కడైతే పెండింగ్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా చూడండి అంతా డ్రైనేజీ పనులు అయితే చేస్తున్నారు.
ఈ ఎన్ఐటి జంక్షన్ దగ్గర ఈ డ్రైనేజీ పనులైతే చేస్తున్నారండి. ఈ ఎన్8 రోడ్ నుంచి ఎం7 రోడ్ వరకైతే ఈ 2 వైపులా కూడా ఈ రోడ్ అనేది కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో. అలానే ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ కేబుల్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! వాటి పనులైతే పెండింగ్ అయితే ఉన్నాయండి. ఈ ఎన్7 రోడ్ కాడ నుంచి ఇంకా అవతలగా మనకి ఎన్6 రోడ్ వరకు వెస్ట్ బైపాస్ వైపు కూడా అయితే కంప్లీట్ అయితే చేశారు. అక్కడ కూడా ఎలా ఉందో చూడండి. ఇది మొత్తం వైపు 2 వైపులా కూడా అయితే పూర్తి అయితే చేశారండి. ఎన్8 రోడ్ కాడ నుంచి ఎన్6 రోడ్ వరకైతే. చాలా త్వరగా అయితే ఈ రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులనేవి జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లోనే ఈ రోడ్డు పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసి, ఇంకా ఈ రాజధానికి ఇంకొంచెం పనులనేది చాలా వేగంగా అయితే చేస్తారు. మీకు కనిపిస్తుంది కదా! అటు సైడు వెస్ట్ బైపాస్ వైపు ఉన్న ఆ టవర్సు, అవి వచ్చేసి వెస్ట్ బైపాస్ అనమాట. ఇటువైపు కూడా మొత్తం 2 వైపులు కూడా కంప్లీట్ అయితే చేశారండి ఎన్6 రోడ్డు వరకైతే. ఇక్కడ ఈ విధంగా అయితే ఈ రోడ్డుకి సంబంధించి పనులనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ 7 రోడ్డు. ఇది వచ్చేసి ఈ7 రోడ్ అండి. ఈ7 రోడ్ కాడ నుంచి ఈ6 రోడ్ వరకు కూడా అయితే రోడ్డు ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఇటువైపు కూడా 2 వైపు కూడా కంప్లీట్ అయితే చేశారండి తార్ రోడ్డు. మీకు ఎదురుగా కనిపిస్తుంది చేసాము వెస్ట్ బైపాస్ అనమాట. వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, మీరు గమనించవచ్చు. ఇదండి, చూశారు కదా! ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్ అయితే చేయండి. రాజధాని ప్రాంతంలో మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.